గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన పిల్లల నుంచి స్మార్ట్ ఫోన్స్ ఎలా దూరం చేయాలి దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దలు ఏం పనులు చేస్తుంటారో పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారు. కాబట్టి ఇంట్లో ఉన్న సమయంలో తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ వంటివి చూడడం తగ్గించి పిల్లలతో మాట్లాడడం, చిన్న చిన్న ఆటలాడడం చేయండి. కొందరు పిల్లలు ఫోన్ ఉంటే తప్ప అన్నం తినరు. అలాంటప్పుడు ముందు ఒక 5 నిమిషాలు ఫోన్ లేకుండా వాళ్ళ అన్నం తినేటట్టు ప్రయత్నించండి. పేచీ పెట్టకుండా తింటే ఆ సమయాన్ని ఎంచుకుంటూ ఫోన్ చేతికి ఇవ్వకుండా వాళ్ళకు అన్నం తినిపించడం అలవాటు చేయండి. అలానే పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. కూరలు ఎలా ఉన్నాయో అడగండి. కబుర్లు, చిన్న చిన్న కథలు చెబుతూ వారితో సరదాగా ఉంటే ఫోన్ చూపించి తిండి పెట్టాల్సిన అవసరం ఉండదు. బాల్యం నుంచి పిల్లలను పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలి. బొమ్మల పుస్తకాలు వారికి ఇవ్వడం, కథల పుస్తకాల్లోని కథలు వారికి చెప్పడం, అలానే చిన్న పజిల్స్ పరిష్కరించేలా నేర్పించాలి. ఇప్పుడు వారి దృష్టి స్మార్ట్ ఫోన్ వైపు వెళ్ళదు. పిల్లలను ఎప్పుడు ఇంట్లో ఉంచకండి. చుట్టుపక్కల పక్కింటి పిల్లలతో ఆటలు ఆడుకునేలా చూడండి. కాసేపు అవకాశం ఉంటే మీరే వారితో కలిసి ఆటలు ఆడండి. కాసేపు అవుట్డోర్ గేమ్స్, కాసేపు చెస్, క్యారమ్స్ వంటివి అలవాటు చేస్తే స్మార్ట్ ఫోన్ వైపు వారికి ఆసక్తి ఉండదు. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఎలా దూరం చేయాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.